హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఏదైనా పని చేయాలంటే సిగ్గుపడతారో, మొహమాట పడతారో అలాంటి వాళ్ళు ఏం చేయాలనే విషయం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొద్దిమందికి పబ్లిక్ ప్లేస్లో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందరి మధ్యలోకి రావడానికి బిడియంగా ఉంటుంది. అందరితో కలిసిపోవడానికి సిగ్గుపడతారు. నలుగురితో మాట్లాడాలంటే చాలా మొహమాటం. ఈ బిడియాన్ని ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం. చాలా ధైర్యంగా మాట్లాడడం ఎలాగో నేర్చుకుందాం. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు కూడా. మీ నుంచి ఇతరులు తెలుసుకుంటారు, ఇతరులు నేర్చుకుంటారు, మిమ్మల్ని ఉదాహరణగా చూస్తారు. ఇంటికి చుట్టాలు వస్తే సిగ్గు, కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా అడగాలంటే సిగ్గు, వీధిలో నడవాలంటే సిగ్గు, అందరూ మనల్ని చూసి ఏదైనా కామెంట్ చేస్తారేమోనని ఇబ్బంది. నిజానికి చాలామంది సిగ్గు లేకుండా బతుకుతున్నారని తిడతారు కదా, కానీ వాస్తవానికి అదే మంచి పద్ధతి. సిగ్గు లేకుండా బతికితే అంత అదృష్టవంతులు ఉండరు. సిగ్గుపడుతూ బతికితే మీ అంత దురదృష్టవంతులు ఉండరు. సిగ్గు అనేది మనిషిని ఎదగనియదు. అందుకే సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా బతికేందుకు కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. ఏదైతే పని చేస్తున్నప్పుడు అది మీకు విచిత్రంగా అనిపిస్తుందో, ఇబ్బందిగా అనిపిస్తుందో, ఇతరుల ముందుకు రావడానికి మీకు కష్టంగా అనిపిస్తుందో, ఏదైనా చెప్పాలంటే భయం కలగడం, ఇవన్నీ మీరు ఇబ్బంది పడుతుండడానికి సంకేతాలు. ఈ మానసిక స్థితిని దూరం చేసుకోవడానికి 6 పద్ధతుల గురించి తెలుసుకోవాలి. ఈ జబ్బు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనిషిని ఇబ్బంది పెడుతున్న కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే వాటిని అధిగమించడం ఎలాగో తెలుసుకోవచ్చు. ఏ కారణాలతో మీకైనా ఇతరులకైనా ఎందుకు బిడియంగా అనిపిస్తుందో తెలుసుకోవాలి. సిగ్గు అనేది దాదాపు చాలా మందికి ఉంటుంది. దీని నుంచి బయటపడలేక, ఎవరికీ చెప్పుకోలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. షైనెస్, దీని గురించి పూర్తిగా తెలుసుకోకపోతే దాని నుంచి ఎలా బయటపడాలో అస్సలు అర్థం కాదు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ మొదలు పెట్టేద్దాం. ముందుగా మీ మనసులో ఒక భయం ముందు నుంచే ఉంటుంది. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏం జడ్జ్ చేస్తారు, తనేంటి అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అంటారేమో. మీ మనసులోనే ఇలాంటి ఎన్నో అనుమానాలు పుడుతూ ఉంటాయి. ఇతరులు మనల్ని జడ్జ్ చేయకూడదని మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటారనే భయంతో అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచన ధోరణి మీ భయానికి ఒక కారణం, బిడియానికి కూడా ఒక కారణం. ఇక రెండవది, మీరు నలుగురితో కలిస్తే సోషల్ పర్సన్గా ఉన్నా సరే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న అనుమానం నిరంతరం మీ మనసులో ఉంటుంది. ఎవరైనా నన్ను ఎగతాళి చేస్తారేమో అనే ఆలోచన మీ మనసులో మీరే చేస్తూ ఉంటారు. ఈ సిగ్గే మిమ్మల్ని ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకుండా, మాట్లాడకుండా చేస్తుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. ఈ సిగ్గు మిమ్మల్ని ఇతరుల నుంచి వేరు చేస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ఇతరులతో సంభాషించేటప్పుడు భయంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మూడవది, సిగ్గు అనేది ఒక వ్యక్తి జీవితంలోని అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది. పనిచేసే చోట, వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. ఇది ఆత్మగౌరవాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఈ లక్షణం ఉన్న వ్యక్తులు కొత్త స్నేహితులను సంపాదించుకోవడం చాలా కష్టం. జీవితంలో పైకి వెళ్ళడం కూడా కష్టమే. ఇక నాలుగవది, ఈ అలవాట్ల నుంచి బయటపడేందుకు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులతో క్రమం తప్పకుండా మాట్లాడండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే అందరితో కలివిడిగా ఉండండి. ఐదవది, మీ ప్రతిభను, విజయాన్ని గుర్తించే సమయంలో సిగ్గుపడితే జీవితంలో కొత్త అవకాశాలను కోల్పోతారు. మీ బలాలేంటో తెలుసుకోండి. వాటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మిమ్మల్ని ప్రశంసించేలా చేస్తుంది. సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతే మీ అంత దురదృష్టవంతులు మాత్రం ఎవ్వరూ ఉండరు, గుర్తుపెట్టుకోండి. రావాల్సిన అవకాశాలన్నీ అక్కడే చేజారిపోతాయి కూడా. ఆరవది, అందరూ మిమ్మల్ని చూస్తున్నారని అనుకోవడం మానేయండి. ఇతరులు మీ గురించి అన్ని విషయాల గురించి పట్టించుకోరనే విషయం తెలుసుకోండి. మీరు కోరుకున్నట్లుగా ఉండండి. ఎవరు ఏమనుకుంటే మనకేంటి అనే మనస్తత్వం మీరు అలవరుచుకోవాలి. చాలాసార్లు మనకి మనమే శత్రువు. ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనల్ని మనమే అందరికీ దూరం చేసుకుంటాం. అలా ఉండడం మానేసి ఇతరులతో కలవండి. ఇది మీలో ఉన్న భయాన్ని, సిగ్గుని పోగొడుతుంది. అప్పుడు అందరూ మీకు కూడా దగ్గరవుతారు. నంబర్ 8, సిగ్గుని అధిగమించడానికి మొదట మీ వైఫల్యాన్ని, ఓటమిని అంగీకరించండి. వైఫల్యం అనేది ప్రయాణానికి ముగింపు కాదు. ఓటమి రుచి చూస్తేనే గెలుపు విలువ తెలుస్తుంది అంటారు. వైఫల్యాన్ని అంగీకరించడం నేర్చుకోవడం అంటే అవమానాన్ని అధిగమించడం. వైఫల్యాన్ని స్వాగతించడం ప్రారంభించండి. విజయం దానంతటదే వస్తుంది. సిగ్గు అనేది అత్యంత విధ్వంసకర మరియు బలహీనపరిచే భావోద్వేగాల్లో ఒకటి. ఇది ఆరోగ్యానికి కూడా హానికరం. విధ్వంస ప్రవర్తనలు కూడా క్రియేట్ చేస్తుంది. ఇతరులు మీ పట్ల ఎంత తక్కువ శ్రద్ధ చూపుతారో మీరు గ్రహిస్తే దాని గురించి అతిగా ఆలోచించడం మానేస్తారు. మీరు బిడియపడుతున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారేమో అనే అపోహను తొలగించుకోండి. మీరు కంఫర్ట్గా లేరని, ఇతరులు అనుకుంటారేమోననే భయాన్ని కూడా వదిలిపెట్టేయండి.
అలా అనుకున్న మరుక్షణం నుంచి మీ భయం మరింత పెరుగుతుంది. మీరు భయంతో మరింత ఒంటరిగా తయారవుతారు. అందుకే ఎవరు ఏదో అనుకుంటారేమోననే అపోహలను తీసి పక్కన పడేయండి. ఇతరులు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారేమోననే భయం ముందుగానే మీరు మీ మనసులో స్థిరపరుచుకుంటారు. దాంతో అదే ఆలోచన, ఆ భయం మరింత పెరుగుతుంది. ఎవరి దగ్గరికైనా మీకు కావాల్సిన పని కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు మీ పని అడగగానే రిజెక్ట్ చేస్తారేమోనని మీరు ముందే ఊహించుకుంటారు. అలా రిజెక్ట్ చేస్తే ఏం చెయ్యాలి అనేది ముందు మదన పడిపోకండి. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో కూడా బిడియం వస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మవిశ్వాసంతో కూడా అనేక బిడియాలు దూరమవుతాయి. ఆత్మవిశ్వాసం లేనప్పుడే ఇతరులు ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడతాం, ఇతరులతో మాట్లాడడానికి వెనకాడతాం. అందుకే ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఆత్మవిశ్వాసంతో బతకడం నేర్చుకోండి.